మాట్లాడితే విమర్శిస్తారు, మీరు ప్రశ్నిస్తారు, మాట్లాడకపోతే నటన చేస్తున్నాడు కాబట్టి మాట్లాడలేదు అంటారు. ఇక ఎలా పోవాలి పాపం కేసీఆర్ గారు? అరే కేసీఆర్ అంటేనే మాటలు మాట్లాడకుండా ఉంటాడు ఎక్కడన్నా. దాన్ని తిమ్మిని బమ్మిని తిమ్మి చేసి నిన్ను నన్ను అందరూ నమ్మిస్తాడు. అట్లాంటి కేసీఆర్ ఓయిలో మాట్లాడవచ్చు కదా. అలాంటి కేసీఆర్ గారికి ఆనాడు మీరు ఎందుకు మద్దతు పలికారు? మరి ఏ రోజు ఆనాడు ఉద్యమం సమయంలో కేసీఆర్ తిమ్మిని బమ్మిని చేస్తాడు, ఏమైనా చేస్తాడు, మాటలు మాట్లాడతాడు అంటున్నారే. ఆ కేసీఆర్ గారికి మీరెలా మద్దతు పలికారు ఆ రోజు? నమ్ముతారు కదా అన్న. నమ్మకము ఒక మనిషి మీద అప్పుడే నమ్మకం సడలిపోదు. నేను ఒక వ్యక్తిని నమ్ముతున్నా అంటే ఆయన ప్రవర్తనను కాలక్రమంలో చూస్తేనే కదా తెలిసేది. ఒకటే క్షణంలో నమ్మాలనా వద్దా అనేది ఉండదు కదా. అన్ని మాటలు చెప్పిండు, ఏమైనా చేస్తున్నాం అనుకున్నారు. ఈవెన్ మా గ్రామాల్లో కూడా చాలామంది బిడ్డ మేము టీఆర్ఎస్ పార్టీ కాదు, జేఎస్ పేరు మీద ఉన్నాం, కానీ మేము ఊళ్ళో కోడుతోటే బిడ్డ మన పార్టీకే ఓటేసినామని అన్నారు. అంటే అట్లా అనుకున్నారు అందరు కూడా. నమ్మినాము, ప్రజలు కూడా నమ్మిరు, ఓట్లేసి గెలిపించారు, ముఖ్యమంత్రి అయ్యిండు. కానీ అనుకోలే ప్రజలు ఎప్పుడు కూడా కేటీఆర్ను మంత్రి చేస్తారని. ఉద్యమ క్రమంలో కవితమ్మ మేము బతుకమ్మ టైంలో అడిగినాం, నువ్వు రాజకీయాలకు రావడం కోసమే బతుకమ్మ అని చెప్పేసి తిరుగుతున్నావు, బతుకమ్మ ప్రచారార్థం పెట్టి ఇదంతా దుర్మార్గం అని చెప్పేసి మాడితే మేము రాజకీయాల కోసం కాదు బతుకమ్మ సంస్కృతిని కాపాడడం కోసమని అన్నది కవిత. కానీ ఇవాళ ఢిల్లీలో ఎంపీ అయి వస్తున్నది. రాజకీయాలు కాకపోతే వాళ్ళు స్పష్టంగా ఉద్యమ క్రమంలోనే వాళ్ళకు ఒక రాజకీయ గీత ఉన్నది. మేము ఏం కావాలనేది డిసైడ్ చేసుకున్నారు. మేము డిసైడ్ చేసుకోలేం కాబట్టి మేము అక్కడనే ఉన్నాం, వాళ్ళు పరిపాలిస్తూ ఉన్నారు. మీరు కూడా రాజకీయ ఉద్దేశంతో, రాజకీయ రంగ ప్రవేశంతోనే ఉద్యమాలను అడ్డం పెట్టుకొని ముందుకు పోతున్నారనిపిస్తుంది. ఉద్యమాలను అడ్డం పెట్టుకొని పోవట్లేదు. ఉద్యమకారులుగా ఉన్నంత కాలము రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయి. ఎన్ని ఉద్యమాలు చేసినా, ఎన్ని సంఘాల మీద పేరు మీద పనిచేసినా, చివరికి వచ్చేసరికి మాత్రము అంబేద్కర్ చెప్పింది గొప్ప నినాదము, అది ఎప్పుడు నాకు తాకుతూ ఉంటుంది, పొలిటికల్ పవర్ ఈజ్ ద మాస్టర్ కీ అని. సో వాళ్ళు ఏం చెప్పినా కూడా, ఉద్యమ సంఘాలు ఎన్ని రోజులు పనిచేసినా కూడా ఉద్యమ సంఘాలకు ఏముంటుంది, ఒక లక్ష్యం ఉంటుంది, అది నెరవేరితే సంతృప్తిగా ఉంటారు. కానీ రాజకీయ పరిష్కారము దిశగా పోయే వాళ్లకు, రాజకీయ పరిష్కారంతో మన సమస్యలన్నీ పరిష్కారం అయితే అనుకునే వాళ్ళకు ఉద్యమాలను అడ్డం పెట్టుకొని పోవాల్సిన అవసరం లేదు. ఉద్యమాల ద్వారా సక్సెస్ కాకపోతే ఈ ఉద్యమాల పరిస్థితులు కూడా సక్సెస్ కావాలంటే రాజకీయ పరిష్కారమే కదా. మేము ఒక మాట అనుకున్నాం విద్యార్థులు, మేమందరం కూడా మనం ఎన్ని రోజులు ఉద్యమకారులుగా ఉన్నా ఇట్లే మాట్లాడతాం. మళ్ళీ ఎలక్షన్ వచ్చే వరకు మన అవ్వయ్యలు, మన ఊర్లలో గ్రామస్తులందరూ కూడా, మన అన్నదమ్ములు కూడా మళ్ళీ ఏదో పార్టీకి ఓటు వేయాల్సి వస్తుంది. కాబట్టి మరి ఎన్ని రోజులు మాట్లాడినా, ఎన్ని మంచి మాటలు మాట్లాడినా రాజకీయ వేదిక లేకపోతే మళ్ళీ మనం వీళ్ళకో వాళ్ళకో ఉపయోగపడటం అవుతున్నాం తప్ప, మళ్ళీ మనం ఉపయోగపడు మళ్ళీ మా సమస్యలు ఇవ్వనాయని చెప్పేసి పతకపోవడం ఇది అవసరమా? మనమే ప్రత్యక్ష రాజకీయాలకు ఉందాం. సో కేసీఆర్ చెప్పినట్టుగానే ముళ్ళుతోట తీద్దామని అంటుండే కదా, మేము కూడా అదే అనుకున్నాం. కేసీఆర్ ఎన్ని రోజులు ద్రోహం చేస్తాం, ముళ్ళుతోట తీస్తాం, నీ దొరగాడిల రాజ్యం మీద పోరాటం చేస్తాం, రాజకీయాలతో ఎదుర్కొంటామని చెప్పేసి ఒక స్లోగన్ అనుకున్నాం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ. సోనియా గాంధీ గారు ఈ 1200 మంది బిడ్డల ప్రాణత్యాగాలు చూసి చెలించిపోయి తెలంగాణ ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ అయ్యి, మొన్న మోడీ గారు అన్నారు కదా అన్ని డోర్లు బంధించి ఇచ్చింది అని చెప్పేసి అన్నారు కదా. నిజంగానే చాలా త్యాగపూరితమైనటువంటి నిర్ణయం సోనియా గాంధీ గారు ఇవ్వడం జరిగింది. కాబట్టి విద్యార్థుల పోరాటం ఒక పక్క ఉంది, సోనియా గాంధీ గారి త్యాగం ఒక పక్క ఉంది. కాబట్టి మేము ఆ పార్టీ ద్వారా పనిచేయడం ద్వారా ప్రజలకు ఏమైనా న్యాయం చేసుకుంటామనే ఉద్దేశంగానే కాంగ్రెస్ పార్టీకి గతంలో మద్దతుగా ఉండేది. అప్పుడు మేము అన్ని పార్టీలు కూడా డిమాండ్ చేసినాం, విద్యార్థులు లేకపోతే, అమరవీరుల కుటుంబాలు లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు. కాబట్టి మీరు వీళ్ళ కుటుంబాలకు టికెట్లు కేటాయించాలని చెప్పేసి, అంటే నాకు కేటాయించాలని కాదు, ఈ రంగానికి, విద్యార్థి రంగానికి, విద్యార్థి నాయకులకు, అమరవీరుల కుటుంబాలకు టికెట్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేసినాం. ఇచ్చారు కదా, కేసీఆర్ ఇచ్చిండు. కేసీఆర్ దాంట్లో కేసీఆర్ ఒప్పుకోవచ్చు. కేసీఆర్ టికెట్లు ఇచ్చిన విద్యార్థి నాయకులు. టీడీపీ కూడా కొంతమంది విద్యార్థి నాయకులకు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ కూడా విద్యార్థి నాయకులకు, నేను క్రిషాంక్, కంటోన్మెంట్ నుంచి క్రిషాంక్, సిరిసిల్ల నుంచి నాకు ప్రకటించారు. కానీ తర్వాత ఏం జరిగిందో కొన్ని రాజకీయ పరిస్థితులు, అప్పటికే అక్కడ ఉన్నటువంటి నాయకులు మళ్ళీ ఒక కుట్రలతో కుతంత్రాలతో నా టికెట్ క్యాన్సిల్ కోసం ఎలా ప్రకటించారు? మీకు జనరల్ టికెట్ కదా అది. అది జనరల్ అయితే దళితులు ఉండొద్దానా? ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు కదా. జనరల్లో కూడా సర్వే సత్యనారాయణ మల్కాజ్గిరి నుంచి